చందమామ కథ అపూర్వ సౌధం 7వ భాగానికి స్వాగతం. తను పంపిన వైద్యుడు అతని పరివారము ఎంతకాలానికి తిరిగి రాకపోయేసరికి శక్తిసింహుడు స్వయంగా మంత్రిని పట్టాలని దీక్షబూని బయలుదేరటం, ఒకానొక మహారణ్యం మధ్యలో ఒక కుర్రవాడు కనిపించగా కెవ్వున కేకవేసి ఆ కుర్రవాణిని పట్టుకోబోవటం వరకు విన్నాం కదా. ఆ తర్వాత శక్తిసింహుడికి కనిపించిన ఆ కుర్రవాడు మరెవరో కాదు, దేవసింహుడే. తన మాయా దొప్పలో అలా అలా తిరుగుతూ ఆ అరణ్యంలోకి రావటం సంభవించింది. అయితే శక్తిసింహుడైన ఆ కుర్రవాడు దేవసింహుడేనని పూర్తిగా ఆనవాలు కట్టలేకపోయాడు. కానీ చూసి చూడటంతోనే దేవసింహుడే అయి ఉంటాడేమో అన్న అనుమానం కలగటం చేతనే అలా కెవ్వున కేక వేసి వారిని పట్టుకోబోయాడు. ఇంతకు దేవసింహుడు దొరకనే లేదు. మహిమగల ఆ విమానం మీద అతడు రివ్వున ఎగిరిపోయాడు. ఇక్కడ శక్తిసింహుడి సంగతి, అక్కడ మంత్రి ఆస్థాన వైద్యుడి సంగతి అటుంచి దేవసింహుడి చరిత్ర చూద్దామా. ఇంతకాలంగా దేవసింహుడు తన విమానంలో బయటకు వచ్చినా భవనం చూపు మేర దూరంలో కనపడేటంత దూరం వరకు మాత్రమే వెళ్ళేవాడు, కానీ ఆ పైకి వెళ్ళేటందుకు సాహసించేవాడు కాదు. కానీ ఎప్పుడైతే ఆ భవనంలోకి కొత్త మనుషులు వచ్చారో ఆనాటి నుంచి తన స్వేచ్ఛ ఎంతో తగ్గిపోయినట్టుగా బాధపడసాగాడు. వాళ్ళు ఎంతవరకు భవనం వదిలిపోవటం కనపడకపోయేసరికి నిరాశ చెందాడు. ఇంతకంటే ఆ విమానంలో అలా ప్రపంచమంతా చుట్టి రావడమే బాగుంటుంది అని అనుకున్నాడు. అలా అనుకొని ఈ పర్యాయం భవనం వదిలి ఎన్నో ప్రదేశాలు దాటుకుంటూ చాలా దూరం వచ్చేశాడు. అప్పటికి 3 రోజులైంది అతను భవనం వదిలి వచ్చేసి. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా సుఖంగానే తోచింది. అయితే ఆ సుఖం అట్టే కాలం నిలవలేదు. దేవసింహుడు ఆకాశంలో చాలా ఎత్తున వెళ్తున్నాడు. అకస్మాత్తుగా కారు చీకట్లు కమ్ముకొచ్చి కొద్ది కొద్దిగా వానతుంపర్లు కూడా ప్రారంభమైనాయి. ఏమిటి చేయటం, తడిసిపోక తప్పేటట్టు లేదు. పోనీ తిరిగి భవనం చేరుకుందామన్నా మరో 3 రోజులకు కానీ చేరుకోలేడాయే. ఆలోచిస్తున్నంతలోనే వర్షం పెద్దదై పాపం దేవసింహుడు తడిసిపోయాడు. అయితే చిత్రం, అంత వర్షం కురుస్తున్నా ఆ దొప్పలో ఒక్క నీటి బొట్టు కూడా నిలవలేదు. తడిసిపోయిన దేవసింహుడు చలికి గజగజ వణికిపోయాడు. ఈ సమయంలో కంబలి అయినా ఉంటే బాగుండును కదా అనుకున్నాడు. అతడలా అనుకోవడం ఏమిటి, ఒక మెత్తటి ఉన్ని ముసుగు వచ్చి వంటిని కప్పివేయటమేమిటి, ఒకేమారు జరిగింది. దేవసింహుడి ఆశ్చర్యానికి అంతులేదు. తన అదృష్టానికి మురిసిపోతూ ఆ ఉన్ని ముసుగు ఒళ్ళంతా కప్పుకొని ఇకనైనా ఇంటి ముఖం పట్టకపోతే మాట దక్కదు అనుకుంటూ అబ్రకదబ్రా టుమ్ టుమ్ ఇటీ అన్నాడు. ఎప్పుడైతే దేవసింహుడి నోటి నుంచి ఈ మాటలు వెలువడినాయో పోతూ పోతూ ఉన్న విమానం టకీమని ఆగింది. ఆగి గిరుక్కున తిరుగుముఖం పట్టి వేగంగా పోసాగింది. ఇక పర్వాలేదు అనుకుంటూ దేవసింహుడు ముసుగు కప్పుకొని దప్పలోనే వెచ్చగా పడుకున్నాడు. కానీ అలాగా ఎంతోసేపు పడుకోలేకపోయాడు. ఎందుచేతనంటే మరికొద్దిసేపటికల్లా వర్షం పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ పెళ్ళ పెళ్ళమంటూ ఎండకాయటం మొదలుపెట్టింది. చలిగా ఉన్నప్పుడే కానీ ఎండగా ఉన్నప్పుడు కంబలి ఏం సుఖం. దేవసింహుడి ఒళ్ళు ముచ్చెమటలు పోయసాగింది. ఇక ఈ కంబలితో పనిలేదు అని దానిని కిందకి విసిరేశాడు. సరిగా అదే సమయంలో ఒక గొర్రెల కాపురటు వెళుతూ ఉండటం, దేవసింహుడు విసిరిన ఆ కంబలి వాడికి దొరకటం సంభవించింది. వాడు ఆశ్చర్యపోతూ తలపైకెత్తి చూసేసరికి దేవసింహుడు అప్పటికే చాలా దూరం దాటిపోయాడు. గొర్రెల కాపరి ఆ కంబలి భుజాన వేసుకొని మురిసిపోతూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొద్దిసేపటికి దేవసింహుడికి అమితమైన దాహం వేసింది. అయితే నడి ఆకాశంలో సంచరిస్తున్న సమయంలో నీళ్ళెక్కడి నుంచి వస్తాయి? అప్పటికే చాలాసేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాడు. కానీ ఇక ఉండలేకపోయాడు. నాలుక పీక్కుపోతుంది. భవనం చేరటానికి ఎలా లేదన్నా ఇంకో రోజు గడవాలి. అప్పటి వరకు ఇలా దాహంతో నాలిక ఎండిపోవలసిందేనా అని పైకి నిట్టూర్చాడు. ఎప్పుడైతే దేవసింహుడు ఇలా అన్నాడో
ఒక మైనా పిట్ట ఎక్కడి నుంచో చిన్న పాత్రని ముక్కున కరుచుకొని వచ్చి దొప్ప అంచుపైన వాలింది. దేవసింహుడు ఆత్రంతో పాత్రలోకి చూశాడు. అది స్వచ్ఛమైన నీరు. తనను రక్షించటానికే ఆ మైనా వచ్చిందని గ్రహించాడు. పాత్రని తీసుకొని ఒక్క గుక్కలో తాగేశాడు. కానీ చిత్రం, పాత్ర ఖాళీగా లేదు, తిరిగి నీటితో నిండిపోయింది. ఆ నీళ్లు కూడా మళ్ళీ ఒక్క గుక్కలో తాగేశాడు. అప్పటికీ ఖాళీ కాలేదు. ఈ విచిత్రానికి ఆశ్చర్యపోతూ దేవసింహుడు మైనాకు తన కృతజ్ఞత తెలపాలని దానికోసం చూశాడు. కానీ అది ఎప్పుడు మాయమైందో ఏమిటో కనిపించనే లేదు. దేవసింహుడి ప్రాణాలు కుదుటపడినాయి. అనుకోని విధంగా కష్టాలు కలిగినా అవి ఏదోలాగా దేవుని దయ వల్ల తీరిపోయినందుకు ధైర్యం చెంది దేవసింహుడు తన మాయా విమానంలో ముందుకు సాగాడు. అక్కడ భవనంలో మంత్రి, వైద్యుడు ఎలా ఉన్నారో చూద్దాం. తలవని తలంపుగా దేవసింహుడి జాడ తెలిసి రావడమే కాక వానిని కల్లారా చూడగలిగాం కదా అని మురిసిపోయేటంతలో దేవసింహుడు తమ కర్మానికి తమని అలా భవనంలో వదిలి వెళ్ళి అప్పటికి వారం రోజులైనా అంతూ పొంతూ తెలియకపోవటం మంత్రిని, ఆస్థాన వైద్యుడిని ఎంతో కంగారు పరిచింది. పోనీ తమ రాణి దేవప్రియ అయినా కనిపిస్తుందేమో, సంగతులు వెల్లడి అవుతాయి కదా అనుకుంటే అది జరగలేదు. మరో పురుగు ఆ భవనంలోకి రానే లేదు. ఇదంతా అగమ్య గోచరంగా తోచింది. ఎన్నాళ్ళని ఇలా భవనంలో కన్నులు కాయలు కాచేటట్లుగా కాపలా కాయలో తెలియలేదు. అయినా గత్యంతరం లేక అలాగే ఉండిపోయారు. అలా ఉండగా ఒకనాటి వేకువజామున ఎవరో భవనం దగ్గరలో సంచరిస్తున్న అలికిడయ్యింది. మంత్రి, వైద్యుడు ఆశతో వెళ్ళి చూశారు. అయితే వాళ్ళ కొండంత ఆశ నిరాశగా మారిపోయింది. ఎందుచేతనంటే ఆ వచ్చింది ఎవరో కాదు, శక్తిసింహుడే. అయితే అతను భవనంలో ప్రవేశించక గుడ్డివాణిలాగా తడుములాడుతూ భవనం చుట్టూత పచారులు చేస్తున్నాడు. ఇందుకు కారణం మంత్రి అయితే గ్రహించలేకపోయాడు కానీ వైద్యుడు ఇట్టే గ్రహించేశాడు. అపూర్వమైన ఈ సౌధం ఏమిటో కానీ దీనిలో మరో గొప్ప చిత్రం ఉంది. ఈ భవనం కొందరికి కనిపించి కొందరికి కనిపించకపోవటం ఏమిటో ఇంద్రజాలంలాగా ఉంది. ఈ చిత్రం మీరు కనిపెట్టారో లేదో అని ప్రశ్నపూర్వకంగా మంత్రి వంక చూశాడు వైద్యుడు. అలాగనా అని మంత్రి ఆశ్చర్యం కనిపరిచాడు. వారిలా మాట్లాడుకుంటూ తిరిగి శక్తిసింహుడి కోసం చూసేసరికి అతడు అప్పటికప్పుడే వడివడిగా అడుగులు వేసుకుంటూ భవనం దాటిపోతున్నాడు. మంత్రికి, వైద్యుడికి ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడికి ఎలా వచ్చాడో ఏమో, రానే వచ్చాడు కదా, ఏమీ తేల్చుకోకుండానే అలా ఎక్కడికి పోతున్నాడు చెప్పమా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారి ఊహకి ఏమీ అందలేదు. మరొక 2 రోజులు గడిచాయి. తిరిగి అదే వేకువజామున తిరిగి అలికిడి. అయితే ఈ మారు పెద్ద అలజడి. మంత్రి, వైద్యుడు చరచరా తమ స్థానాల్లో నుంచి లేచి వెళ్ళి భవనంలో నుంచి తొంగి చూశారు. భవనం చుట్టూత వందలాది భటులు గుణపాలు, గొడ్డళ్ళు పుచ్చుకొని భవనాన్ని పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక గుర్రం మీద శక్తిసింహుడు కూర్చొని కళ్ళ వెంట చింతనిప్పులు కక్కుతూ, చూస్తారే కానివ్వండి, సూర్యోదయానికల్లా ఈ మాయ ఏమిటో పటాపంచలై మట్టిపాలు కావాలి అంటూ శాసిస్తున్నాడు. మంత్రి, వైద్యుడు గజగజలాడిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణమొక్క యుగంగా గడుపుతున్నారు. అయితే అలా గుడ్లప్పగించి కూర్చోవటమేనా? శక్తిసింహుడు పట్టు పట్టాడంటే సాధించి తీరుతాడన్న సంగతి వారికి పూర్తిగా తెలుసు. అందుచేత కాలయాపన చేస్తే మరికొద్దిసేపటిలో భవనం కూలటము, దానితో పాటు తాము కూడా మట్టిపాలు కావటము ఖాయమని తెలుసు. కనుక ఆలోచిస్తూ కూర్చుని లాభం లేదని తేల్చుకున్నారు. తెగించి భవనంలో నుంచి బయటపడదామని సిద్ధపడి కదలబోయారు. కానీ అంతలోనే ఒక చిత్రం జరిగింది. ఇన్నేండ్లుగా తామంతా ఏ వృద్ధురాలి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో సరిగ్గా భవనం నెత్తి మీదకి ఎదురొచ్చింది. వచ్చి ఏం చేసిందో ఏమో శక్తిసింహుడి పరివారం అంతా పక్షులుగా మారిపోయారు. మారిపోవటమే కాదు, చూస్తూ ఉండేటంతలో రివ్వున ఎగిరిపోయారు.
శక్తిసింహుడు మాత్రం గుర్రం మీద ఒంటరిగా నిలిచిపోయాడు. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. మంత్రి వైద్యుడు విస్తుపోతూ భవనంపైకి చూశారు. వృద్ధురాలు ఇంకా ఏం వింతలు చేస్తుందో చూద్దాము అని. కానీ ఏది వృద్ధురాలు? తను వచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా ఆమె ఎప్పుడు మాయమైందో కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. శక్తిసింహుడు కోపంతో నిలువున మండిపోతున్నాడు. నేను ఇంత శ్రమపడితే చివరికి ఇదా ఫలితం? కథ అడ్డం తిరిగిందే. ఆ వృద్ధురాలి మాయల ముందు మన పరాక్రమం ఎందుకు పనికి వచ్చేటట్టుగా కనిపించటం లేదు? నాకు దారే లేదా అని తనని తానే ప్రశ్నించుకోసాగాడు శక్తిసింహుడు. కొంతసేపు మదనపడి ప్రాణం విసిగిందో ఏమో శరవేగంగా ఆ చోటు విడిచి వెళ్ళిపోయాడు. మంత్రికి వైద్యుడికి ప్రాణాలు కుదుటబడినాయి. అమ్మయ్యా, ఇప్పటికి గండం గడిచినట్టే అని ధైర్యం చెందేటంతలో మరొక చిత్రం జరిగింది. హఠాత్తుగా పెద్ద భూకంపం వచ్చినంత పని జరిగి భవనం ఊగులాడుతున్నట్టుగా తోచింది. మరుక్షణంలో బ్రహ్మాండమైన మోత వినిపించింది. ఏమిటి విపరీతం అని యోచిస్తూ ఉండగా భవనం నామరూపాలు లేకుండా మాయమైంది. మాయమవటమే కాదు, అంతకుముందు అక్కడ ఒక భవనం ఉన్నదా అన్న ఆనవాళ్ళు కూడా లేకుండా పోయి ఆ ప్రదేశం అంతా పెద్ద ఎడారిలాగా మారిపోయింది. ఆ ఎడారి మధ్యలో మంత్రి వైద్యుడు మాత్రం మిగిలారు. ఇప్పుడు అవాంతరంతో మంత్రికి వైద్యుడికి మతిపోయినట్టయింది. ఇక జరగవలసిన పని ఏమిటి? తలవని తలంపుగా ఇటువంటి అవాంతరం వచ్చి పడిందే. ఇప్పటికి వెళ్ళిపోయాడు కదా, ఇక పర్వాలేదు అని మనం ఏమరుపాటుగా ఉండటానికి వీల్లేదు. మళ్ళీ తప్పక వస్తాడు. ఈసారి రావటమే జరిగితే మన అంతు తేల్చి తీరతాడు. కనుక మనం ఇక ఈ నిర్జన ప్రదేశంలో ఉండటం శ్రేయస్కరం కాదు. ప్రస్తుతానికి కొద్ది రోజుల పాటు మరెక్కడైనా తలదాచుకొని ఆ తర్వాత రావటం మంచిదిగా తోస్తోంది. ఏమిటి మీ సలహా అని వైద్యుడిని సలహా అడిగాడు మంత్రి. ఎంతో ధైర్యశాలురైన మీరే ఇలా ధైర్యపడితే ఎలాగా? మనం వచ్చిన పని ఇంతవరకు ఏమీ కానేలేదు. దేవసింహుడు ఏమయ్యాడో తెలియకనే పోయే. తొందరపడి మనం ఇక్కడ నుండి వెళ్ళటం ఏమంత సబబుగా తోచదు. అదీ కాక ఎక్కడికని వెళ్ళేటట్లు? ఇక్కడనే ఉండి ఇంకా ఏమి చిత్రాలు జరుగుతాయో చూద్దాము అన్నాడు వైద్యుడు. సరేనన్నాడు మంత్రి. అందుచేత వాళ్ళు అక్కడనే ఉండి దేవసింహుడు కానీ వృద్ధురాలు కానీ వస్తారేమో అని ఎదురుచూడసాగారు. శక్తిసింహుడు వెళ్ళి ఒక పర్వత శ్రేణి చేరుకున్నాడు. కష్టాలు పడి ఒక్కొక్క పర్వతమే దాటుతూ ఉన్నాడు. చిట్ట చివరి పర్వతం దాటుతున్నాడు. అయితే ఆ పర్వతం వెళ్ళి ఒక అగాధపు లోయ అంచున ఆగిపోయింది. లోయకు అవతలి వైపు మరొక బ్రహ్మాండమైన పర్వతము, ఆ పర్వతం కొసన చిత్రమైన ఒక దేవాలయము కనిపించినాయి. ఎలాగైనా అవతలి గట్టు చేరుకొని ఆ ఆలయం ఏమిటో తెలుసుకోగలిగితే బాగుండును అని అనుకున్నాడు అతడు. కానీ నడుమనున్న ఈ అగాధపు లోయ దాటడం ఎలా? అడుగు జారిందా అదో గతే. అయితే ధైర్య సాహసాలకు ఓరిమికి పెట్టిందే పేరాయే మన శక్తిసింహుడు. అంత మాత్రానికి వెనుకంజ వేస్తాడా? ప్రాణాలకు తెగించి లోయ దాటేటందుకు సిద్ధపడ్డాడు. పర్వతం పైన ఆ దేవాలయం ఏమిటి? ఇంతకు దేవసింహుడు ఏమయ్యాడు? దేవప్రియ కూడా బ్రతికే ఉన్నదా? ఎడారి లాంటి ఆ ప్రదేశంలో మిగిలి ఉన్న మంత్రి వైద్యుడు ఏమవుతారు? ఇవి మరికొన్ని చిత్రాలు తరువాయి భాగంలో చూద్దాం. ఇక ఈ కథ 1952 జులై నెల చందమామలో వచ్చింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.